హలో అండి, నేను మీ డాక్టర్ లోకేశ్వర్, కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో ఈ మధ్యకాలం లోపల 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ లోపల కూడా మనం చూసేటువంటి ప్రధానమైనటువంటి సమస్య లోపల ఒకప్పుడు ఏంటంటే మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, 60 సంవత్సరాలు దాటినాయంటే మోకాలు నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పులు వస్తున్నాయని చాలామంది వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే డే లైఫ్ లోపల ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా మెయింటైన్ చేయడం, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. బట్ వాళ్ళ లోపల వచ్చినటువంటి సమస్య ఏంటి అని అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. 60 సంవత్సరాలు దాటిన డాక్టర్ గారు, మేము ఇప్పుడు సెక్స్ చేయగలుగుతామా అంటే ఫిజికల్గా చాలా ఫిట్గా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను, డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, ఇంకే కొలెస్ట్రాల్ కూడా అంత కంట్రోల్లో ఉంది, బట్ సెక్స్ యాక్టివిటీకి వచ్చినప్పుడు నేను చేయలేకపోతున్నా అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. చాలామంది మన దగ్గరికి వస్తున్న వాళ్ళు. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే 60 తర్వాత కూడా సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంది, అయినా కానీ సెక్షువల్ వీక్నెస్ అని చెప్పి చాలామంది అంటున్నారు. సో యూజువల్గా ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి 60 సంవత్సరాలు దాటింది, ఇప్పుడు ఇంకేం యాక్టివిటీ ఉంటుంది, మనం ఇంకా యాక్టివ్గా ఉంటామా, సెక్స్ చేయగలుగుతామా అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. చాలామందిలో ఉన్నటువంటి అపోహ అనమాట. సో 60 కాదు 80 ఇయర్స్ వరకు కూడా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చండి. సో యూజువల్గా ఏంటంటే 45-50 తర్వాత బాడీ లోపల కొంతవరకు టెస్టోస్టెరాన్ సీక్రెషన్ తగ్గడం వాస్తవమే. బట్ మీరు ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఉన్నట్లయితే 60 తర్వాత కూడా సెక్స్లో హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మగవాళ్ళ లోపల, యూజువల్గా ఆడవాళ్ళ లోపల 45 తర్వాత 50 తర్వాత మెనోపాజ్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మగవాళ్ళ లోపల కూడా 45-50 తర్వాత 60 ఎంటర్ అవుతున్నాం, ఓల్డ్ ఏజ్ ఎంటర్ అవుతున్నాం అని అన్నప్పుడు బాడీ లోపల హార్మోన్స్ అనేది కొంతవరకు తగ్గడానికి వాస్తవమే. మన మజిల్ టోన్ తగ్గిపోవడం, బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా వాస్తవమే. కాకపోతే మనం తీసుకున్నటువంటి ఆహారం లోపల కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, విటమిన్స్ మన శరీరానికి ఎంత అవసరమో అంతవరకు వైటమిన్ టాబ్లెట్స్ కానీ సప్లిమెంట్స్ కానీ తీసుకుంటూ వైటమిన్స్ని సపోర్టివ్గా డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్ హోమియోపతి మెడిసిన్స్ అనేది వాడినట్లయితే సెక్షువల్ యాక్టివిటీని కూడా 60 లోపల కూడా మనం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 60 దాటిపోయామనంటే ఏదో అయిపోయింది, ఇంకా లైఫ్ అయిపోయింది అన్నట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది లోపల ఏంటంటే ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది యూజువల్గా 25-30 ఇయర్స్ లోపల ఎలా ఉంటుందో 60 తర్వాత కూడా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది చాలామందిలో చూస్తుంటాం. అంటే 20-25 మధ్య లోపల, 25 తర్వాత ఏంటంటే పెళ్ళైన కొత్తలో సెక్స్ చేస్తామా చేయమా, సెక్స్ చేస్తే వీర్యం తొందరగా పడిపోతుందేమో, పార్ట్నర్ హ్యాపీగా ఫీల్ అవుతారో కారు అని చెప్పేసి చాలామందిలో అపోహ ఏ విధంగా ఉంటుందో, ఎట్ ద సేమ్ టైం 60 తర్వాత కూడా నాకు ఇప్పుడు ఎనర్జీ ఉందా, నేను చేయగలుగుతానా, చేయలేనేమో, నా పార్ట్నర్ హ్యాపీగా ఫీల్ అవ్వదేమో అని చెప్పేసి చాలామంది కూడా యాంగ్జైటీ అనేది చాలామంది లోపల ఉంటుంది. దీన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని చెప్తుంటాను అనమాట. 20-25 ఇయర్స్లో ఏ విధంగా ఉంటుందో 60 ఇయర్స్ తర్వాత కూడా సైకలాజికల్గా ఈ సేమ్ ఫియర్ ఫ్యాక్టర్ అనేది మొదలవుతుంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది మొదలవుతుంది అనమాట. సో చాలామంది లోపల కూడా 60 తర్వాత ఏజ్ గ్రూపుల్లో సెక్షువల్ వీక్నెస్ అనేది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్లనే చాలామంది లోపల ఈ ఇబ్బంది చూస్తుంటాం. అండ్ దాంతోపాటు 60 క్రాస్ అయిన తర్వాత బాడీ లోపల ఉన్నటువంటి వైటమిన్స్ అండ్ హార్మోన్స్ వీటి వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఎర్లీ ఎజాకులేషన్ కావచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, ఇవన్నీ అంటే కోరికలు ఉన్నాయి, అంగం గట్టిపడట్లేదు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. దాని గల కారణాలు ఏంటి అని అంటే అండర్లైన్ కాజెస్ ఉంటాయి. కొందరి లోపల 60 తర్వాత సాధారణంగా నవేడేస్ డయాబెటీస్ అనేది ప్రతి ఫ్యామిలీలో ఒకరికి ఉంటుంది. 60 తర్వాత చాలా సాధారణంగా ఉంటుంది. సో డయాబెటీస్ ఉంది సార్, మరి నేను సెక్స్ చేయొచ్చా అంటే చేయొచ్చండి. షుగర్ లెవెల్స్ని హ్యాపీగా కంట్రోల్లో ఉంచుకొని, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లోకి తీసుకుంటూ డయాబెటిక్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ సమస్యను అధిగమించడానికి హోమియోపతి లోపల మెడిసిన్స్ చక్కగా ఉన్నాయి. దీని లోపల ఏంటంటే అంగానికి సంబంధించినటువంటి రక్తనాళాలు కావచ్చు, అంగానికి సంబంధించినటువంటి నర్వ్స్ వీక్గా ఉండడం వల్ల సెక్షువల్ యాక్టివిటీస్ అనేది ఉండదన్నమాట. అంటే అంగం గడిపడుతుంది కానీ త్వరగా వీర్యం అనేది పడిపోవడం అనేది 60 తర్వాత చాలామందిలో ఉన్నటువంటి సమస్య. సో అలాంటి సమస్యను అధిగమించడానికి కూడా హోమియోపతి లోపల మెడిసిన్స్ ఉన్నాయి. కొందరి లోపల 60 తర్వాత హైపర్ టెన్షన్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, ఒబేసిటీ సమస్య ఉంటుంది. సో హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు క్రానిక్గా రెగ్యులర్గా మెడిసిన్స్, బీపీకి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు దాని లోపల బీపీతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్కి తగ్గించడం ఈ బీపీ మాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. సో అంగానికి సంబంధించినటువంటి రక్త ప్రసరణ కూడా తగ్గిపోయినప్పుడు మనకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో దానికి రిలేటెడ్గా మెడిసిన్స్ అందిస్తూ అంగానికి రక్త ప్రసరణ సరిగా జరిగేలాగా చేసినట్లయితే సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
మరి ఎందుకు ఆలస్యం? 60 తర్వాత నేను ఎంజాయ్ చేయలేకపోతున్నానని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నట్టు నెంబర్కి కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషనే కావచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షనే కావచ్చు, పూర్తిగా అధిగమించడానికి మెడిసిన్స్ అందిస్తారు. హ్యాపీగా ఉండొచ్చు.